ఐబొమ్మ ఇమ్మంది రవి కేసులో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఒక బిగ్ అప్డేట్. ఆయన పైన మరొక 4 కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతానికి ఆయనపై నమోదైన కేసుల్లో ప్రధానంగా ఉంది పైరసీ, ఆ తర్వాత బెట్టింగ్ యాప్ ప్రమోషన్. ఈ 2 మాత్రమే ఉన్నాయి. సో ఆయన ఎవరిని ఫ్రాడ్ చేసి డబ్బులు లాక్కుంది లేదు, లేదా ఒక వ్యక్తిని హ్యాక్ చేసి ఆయన అకౌంట్లో డబ్బులు తన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంది లేదు. ఇది సైబర్ ఫ్రాడ్. పెద్దగా ఆయన మనీ ట్రాన్సాక్షన్స్ అయితే లేవు, కానీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశాడు, పైరసీకి కూడా పాల్పడ్డాడు. అయితే ఈ 2 కేసులు నమోదు చేసి ఇప్పటికే ఆయన అరెస్ట్ చేశారు, చెంచులగూడ జైలుకి తరలించారు, విచారణ చేశారు, మళ్ళీ జైలుకి తరలించారని జరుగుతూ ఉన్నాయి. సో మళ్ళీ ఆయన కస్టడీకి తీసుకోవాలనే ఒక ఆలోచనతో, మళ్ళీ కస్టడీ తీసుకొని మళ్ళీ విచారించాలనే ఒక ఆలోచనతో ఆయనపై మరొక 4 కేసులు నమోదు చేసేది. ఇంకో 4 కేసులు ఎందుకు నమోదు చేయాలనుకుంటున్నారు? ఇంతకీ ఫిర్యాదులు ఇచ్చేది ఎవరు? పోలీసులు ఇంత పర్సనల్గా తీసుకున్నారా? పోలీసులు ఇంత పర్సనల్గా తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఇవన్నీ మాట్లాడదాం. మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఇప్పటికే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అట్ ది సేమ్ టైం ఆయన పైరసీ చేశాడన్నట్టుగా ఈ కేసుల పైన ఆయన అరెస్ట్ చేశారు. ఆయన్ని పోలీసు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేసి చెంచులగూడ జైలుకి తరలించడం, విచారణ 5 రోజుల పాటుగా విచారించడం, మళ్ళీ జైలుకి తరలించడం. ఇప్పుడు మళ్ళీ కస్టడీకి తీసుకోవాలని ఒక ఆలోచనతోనే కేసులు నమోదు చేస్తున్నారా, లేదంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంకా ఫిర్యాదులు వచ్చాయా? సో ఇంకేం కేసులు నమోదయ్యే అవకాశం ఉంది? ఈ 2 పైన కాకుండా ఇంకా ఏ కోణాల్లో రవి పైన కేసులు నమోదు చేసే అవకాశం ఉంది పోలీసులు? ఎస్ మనోజ్, ఏదైతే ప్రస్తుతానికి ఇమ్మంది రవి మీద 5 రోజుల కస్టడీ విచారణ అయితే పూర్తయింది. అతన్ని తీసుకెళ్లి కోర్టులో హాజరుపరచడం జరిగింది. మరొక 4 రోజులకు కస్టడీ విచారణకు అయితే కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సిపి సజ్జనారే స్వయంగా రంగంలో దిగి విచారించినా కూడా ఇమ్మంది రవి ఎలాంటి సమాధానాలు కూడా చెప్పలేదు. ఇప్పటివరకు కూడా ఏదైనా మాట్లాడితే ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, దానికి పొందలే సమాధానం. ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వకుండా మరొక ఎదురు ప్రశ్న వస్తూ ఉన్నాడు. సో ఇదంతా కూడా పోలీసులు చెప్తా ఉంది. ఇమ్మంది రవి ప్రశ్నించి కూడా ఒక క్రిమినల్ మైండెడ్గా ఉన్నాడు, ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా క్రూయల్గా ఆలోచిస్తూ ఉన్నాడు. సో ఇవన్నిటి గల కారణం తన ఆర్థిక ఇబ్బందుల వల్లే తను ఇలా మారాడా, లేదా మొదటి నుంచే తను ఇలా క్రిమినల్ మైండెడ్గా ఉన్నాడా అంటూ కూడా పోలీసులు విచారణ అయితే చేపడుతూ ఉన్నారు. కానీ ప్రస్తుతం అతని మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో, పైరసీ అండ్ అలాగే బెట్టింగ్ యాప్ సంబంధించిన ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో, వీటన్నీ కూడా చీటింగ్ కేసు కిందనే వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్దగా మర్డర్ కేసులు కానీ మనీ లాండరింగ్ ఇలాంటి పెద్ద పెద్ద కేసులు లేవు. కేవలం ఈ చీటింగ్ కేసులు ఉన్నాయి కదా నేపథ్యంలో అతనికి చాలా ఈజీగా బెయిల్ వస్తుందంటూ కూడా అడ్వకేట్స్ మాట్లాడుతూ ఉన్నారు. అతనిపై పెట్టిన కేసు సుమారుగా 1 వారం లోపలనే బెయిల్ వస్తుంది, బయటకు వస్తారంటూ కూడా చాలా మంది అడ్వకేట్స్ తన తరఫున అయితే మాట్లాడడం జరిగింది. ఇదే సమయంలో రవి బయటకు వస్తాడనే నేపథ్యంలోనే పోలీసులు మళ్ళీ తిరిగి ఇంకొక 4 రోజులు కస్టడీకి తీసుకున్నారా, లేకపోతే సినీ ప్రముఖుల నుంచి ఒత్తిడి తెచ్చారా, లేకుంటే ఐబొమ్మ ఇమ్మంది రవి పోలీసుల్ని ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది, మీరు నా మీద ఫోకస్ చేస్తే నేను మీ మీద ఫోకస్ చేస్తా అన్న ఆ నేపథ్యంలో పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకొని ఇమ్మంది రవి కేసుని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు, పర్సనల్ గా తీసుకున్నారు. సో పోలీసులు ఇంత పర్సనల్ గా తీసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ ఆయనపై ఇంకా 4 కేసులు నమోదు చేస్తారనేటువంటి అవకాశం కూడా ఉండడం. సో ఇంకా ఏం కేసులు నమోదవచ్చు? ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా చీటింగ్, అది పైరసీ అండ్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్. ఇవి కాకుండా ఆయన మనీ లాండరింగ్ చేయలేదు, లేకపోతే ఎవరిని హత్య చేసే ప్రయత్నం చేయలేదు, ఇవి ఏం జరగలేదు. సో ఇమ్మంది రవి పైన ఇప్పుడు ఏం కేసులు నమోదు అవబోతున్నాయి? పర్సనల్గా తీసుకున్న పోలీసులు ఇంకా ఏ కేసులు నమోదు చేయబోతున్నారు? ఎస్, ఏదైతే ప్రస్తుతానికి అతను బెట్టింగ్ యాప్స్ ఏదైతే ప్రమోట్ చేశాడో, 1x bet సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఐబొమ్మ వెబ్సైట్లో ఇంక్లూడ్ చేశాడో దాన్ని ప్రస్తుతానికి ఒక కేసుగా అయితే తీసుకోవడం జరుగుతుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశాడు అన్న నేపథ్యంలో ఈ కేసును అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డబ్బులు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో బెట్టింగ్ యాప్స్ నుంచి ఇతనికి 100 కోట్లు రావడం జరిగింది. అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి, దేనికి ఉపయోగించాడు అనే దానిపై కూడా విచారణ చేస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా తన భార్య నుంచి కూడా, మాజీ భార్య నుంచి ఫోన్ కాల్లో సమాచారం అందుకోవడం జరిగింది. తనేమన్నా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందా, మీరు కంప్లైంట్ ఇవ్వగలరా అనే నేపథ్యంలో కూడా భార్యని అడగడం జరిగింది. సో ప్రస్తుతానికి అయితే ఆమె ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు పాస్ చేసి సైలెంట్గా ఉండడం జరిగింది. కానీ రవి మీద కొత్తగా పెట్టడానికి అయితే కేసులు ఏమి లేవు. సినీ ప్రముఖులు, పెద్దలు ఎవరైనా వచ్చి అతని మీద కేసు పెట్టి ఇతని వల్లే మేము లాస్ అయ్యాం, ఇతని వల్ల నాకు ఇంత లాస్ అయ్యిందని ఒక పేపర్ వర్క్, ఒక ఎవిడెన్స్ ఏమైనా సబ్మిట్ చేసి అతని మీద కేసు ఫైల్ చేస్తే కనుక ఈ కేసు బలంగా అయ్యి అతనికి ఉచ్చు బిగించుకునే అవకాశం ఉంది. లేకపోతే ఈ కస్టడీ ఇంకో 4 రోజుల తర్వాత అయినా సరే ఇతను సునాయాసంగా రవి బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం ఉంది తెలుస్తోంది. ఎందుకంటే చాలా మంది రవి చేయడం మూలంగా మేము నష్టపోయామని కేసులు పెట్టాల్సి వస్తే, ఫిర్యాదు ఇవ్వాల్సి వస్తే, సజ్జనార్ చెప్పినట్టుగా 27,000 సినిమాలు ఉన్నాయన్న హార్డ్ డిస్క్ లో.
సో అటువంటి సిచ్యువేషన్ 27,000 కేసుల వాళ్ళు మరి ఒక్కో సినిమాకి ఒక్కో ప్రొడ్యూసర్ వచ్చి ఒక్కో డైరెక్టర్ వచ్చి ఒక్కో కేసు పెడితే ఒక్కో ఫిర్యాదు ఇస్తే 27,000 కేసులు అవుతాయి అట్లా అంటే. సో సినిమా ఇండస్ట్రీ హోల్ అండ్ సోల్గా ఇప్పటికే ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగానే ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడము, జైలుకి తరలించడము, కస్టడీ తీసుకోవడం, విచారించడం జరిగింది. ఇంకా సినిమా ఇండస్ట్రీ కంప్లైంట్స్ ఇస్తోందా? ఇమ్మడి రవి పైన పర్సనల్గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డైరెక్టర్లు ఇంకా కేసులు ఇవ్వబోతున్నారా, ఫిర్యాదులు ఇవ్వబోతున్నారా? అటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఎస్ మనోజ్, ఏదైతే ఇప్పటివరకు సినీ ప్రముఖులు ఎవరు కూడా వచ్చి మా సినిమా ఇమ్మంది రవి వల్ల మేము లాస్ అయ్యాం, మాకు సినిమాకి ఇంత నష్టం వచ్చింది, ఇన్ని వేల సినిమాలకు లాస్ వచ్చింది అంటా ఉన్నారు. కానీ పర్సనల్గా ఈ రవి వల్ల నాకు సినిమాకి ఇంత లాస్ వచ్చింది అని ఏ ఒక్క ప్రొడ్యూసర్, ఏ ఒక్క హీరో అయితే ముందుకు రావడం లేదు. ఓవరాల్గా మా సినిమా ఇండస్ట్రీకి దెబ్బ పడుతుంది అంటే మాట్లాడుతున్నారే కానీ మాకు పర్సనల్గా ఇంపాక్ట్ అయిందని మాత్రం ఎవరు చెప్పట్లేదు. ఎవరైనా ముందుకు వచ్చి ఎవిడెన్స్తో సహా కంప్లైంట్ ఇస్తే తప్ప అతని మీద యాక్షన్ తీసుకునే అవకాశం లేదు. అండ్ అదేవిధంగా 25-27 పైగా ఆర్టిస్టులలో అతని సినిమాలు ఉన్నాయి అండ్ వెబ్సైట్లో ఉన్నాయి. ఇవన్నీ చేయడానికి ఒక ఇమ్మంది రవి సరిపోడు, దీనిక పెద్ద బ్యాక్గ్రౌండ్ టీం నడుస్తూ ఉంది. ఒకవేళ పోలీసులు యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే ఒక్క ఇమ్మంది రవి మీద కేసు పెడితే సరిపోదు, మొత్తం ముఠా ఏదైతే ఉందో అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎవరైతే సర్వర్ రన్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే అందులో సినిమాలు పేస్ట్ చేసి పెట్టారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలేస్తే తప్ప ఈ కేసు క్లోజ్ అవ్వదు. ఒక్క రవిని అరెస్ట్ చేసి లోపల పెట్టినంత మాత్రాన మొత్తం ఇతనే చేశాడంటూ కూడా అతని మీద ప్రూవ్ చేయడానికి ఎలాంటి ఎవిడెన్స్ అయితే ప్రజెంట్ లేవు. అతని దగ్గర సినిమాలు దొరికాయి కేవలం, అంతే వెబ్సైట్లో సినిమాలు ఉన్నాయి. సో అతని మీద కొన్ని పోటెన్సీ సెక్షన్లు అండ్ అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశాడు, ఇలాంటి కేసులు ఉన్నాయి తప్ప క్రిమినల్ కేసులు అయితే ఇంకేవి అవ్వలేదు. కానీ పోలీసులు అయితే విచారణ చేపడతా ఉన్నారు. ఆ సర్వర్ డీటెయిల్స్ కోసమే ఇంకొన్ని రోజులు కస్టడీకి మాకు టైం ఇవ్వాలంటూ కూడా కోర్టుని అడుగుతూ ఉన్నారు. కానీ రవి ఎన్నిసార్లు అడిగినా కూడా ఆ సర్వర్ డీటెయిల్స్ కానీ అతను వాడిన వెబ్సైట్ డీటెయిల్స్ కానీ ఏవి కూడా చెప్పడం లేదు. ఎదురు ప్రశ్నలు వస్తూ ఉన్నాడు. కానీ కొంతమంది అడ్వకేట్స్ మాట్లాడుతున్నట్టు అతను ఇమ్మంది రవికి సపోర్ట్ చేస్తున్న కొంతమంది అడ్వకేట్స్ అయితే ఈ విచారణ ఇలాగే ఇంకో 4 రోజులు ఇంకా కస్టడీకి పెంచుతారు పోలీసులు, తర్వాత ఇంకొక 4 రోజులు పెంచి ఇంకొక 15 రోజుల లోపల ఇమ్మంది రవికి బెయిల్ వస్తుంది. యథేచ్ఛగా అతను మళ్ళీ వేరే దేశానికి వెళ్ళిపోతారు, తన పని తను చేసుకుంటారంటూ కూడా అతనికి సంబంధించిన అడ్వకేట్స్ కొంతమంది ఎవరైతే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారో తన అడ్వకేట్స్ అయితే చెప్తా ఉన్నారు. మనోజ్, థ్యాంక్ యూ పవన్. సో ఇమ్మంది రవి, ఐబొమ్మ ఇమ్మంది రవి పైన మరో 4 కేసులు నమోదు చేయాలని చెప్పి పోలీసులు రంగం సిద్ధం చేశారట. ఆ 4 కేసులు నమోదు చేసి మళ్ళీ కస్టడీ కోరబోతున్నారట. ఇప్పటికే 5 రోజుల పాటుగా కస్టడీ తీసుకొని విచారించినప్పటికీ ఎటువంటి సమాధానం రాలేదు, ఆశించిన స్థాయిలో ఫలితం లేదు. సో పెద్ద ఎత్తున ఇమ్మంది రవి తన డీటెయిల్స్ ఎక్కడ కూడా బయటికి రివీల్ చేయడం లేదు. నెట్వర్కింగ్ ఎక్కడ ఉంది, ఎలా ఆపరేట్ చేస్తున్నావు, దీని ఆపరేషన్స్ ఎక్కడి నుంచి నడుస్తున్నాయి, ఇలాంటి విషయాలు పోలీసులు తామంతట తామే కనుక్కున్నారే కానీ ఆయన డైరెక్ట్గా ఇది విషయం అని మాత్రం ఎక్కడ రివీల్ చేసిన దాఖలాలు లేవు. అయితే తన మాజీ భార్య పోలీసులతో మాట్లాడుతున్న సమయంలో కూడా కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. ఆ విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు పోలీసులు. మరి ఇప్పుడు ఆయన పైన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అండ్ పైరసీకి సంబంధించిన విషయాలపైన, చీటింగ్ కేసులు లేకపోతే సైబర్ ఫ్రాడ్ కేసుల విషయాలు తప్ప ఇంకా ఎటువంటి కేసులు నమోదు చేస్తారు? మనీ లాండరింగ్ జరిగిందా, నిజంగా సంపాదించిన డబ్బులు ఏమైనా తప్పుదో పట్టించారా, ఇంకెవరితోనైనా లింకప్స్ ఉన్నాయా, సో దేశ విదేశాల్లో ఎక్కడో ఉంటున్నాడు కాబట్టి ఇంకేదైనా చర్యలకైనా పాల్పడ్డా, ఇలా అనేక కోణాల్లో కూడా ఆయన పైన కేసులు నమోదు చేయాలని చూస్తున్నారు. కానీ టెక్నికల్గా లీగల్గా చాలా సీనియర్ అడ్వకేట్లు చెప్తున్న ప్రకారంగా ఎన్ని చేసినా ఇమ్మంది రవి పైన నిలవడం తప్ప ఎటువంటి కేసులు నిలబడవు అవన్నీ కూడా. ఎందుకంటే ఇక్కడ దేశస్తుడు కాదు, ఇక్కడ క్రైమ్లో పాల్గొనలేదు, వేరే దేశంలో అక్కడ క్రైమ్ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అక్కడ దేశాల శిక్ష వేయడానికి అర్హత ఉంటుంది. కానీ ఇక్కడ మనం పెద్దగా ఏం చేయలేమనే రకంగానే లీగల్గా చెప్తూ ఉన్నారు. సో ఇమ్మంది రవి పైన మరో 4 కేసులు నమోదైన తర్వాత సిపి సజ్జనార్ ఏం చేస్తారో చూడాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.